హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. అందులో 13థ్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మీరు తిన్నారుగా, ఇప్పుడైనా చెప్పండి అంటుంది వసుంధర. చెప్తాను వసు అని విక్రమ్ దగ్గర ఫోటో తీసుకొని తన భార్యకి చూపిస్తాడు రాజశేఖర్. ఎవరండి ఈ అమ్మాయి అని అడుగుతుంది. ఇంకెవరు వసు, ఇప్పటివరకు చెప్పాడుగా నీ పుత్రరత్నం. తనే ఆ అమ్మాయి అను. ఎలా ఉంది అని అంటాడు. ఎలా ఉంది అంటారేంటండి, మహాలక్ష్మిలా ఉంది అని చెప్తుంది నవ్వుతూ. అవును వసు, అందుకనే ఈ మహాలక్ష్మి మన ఇంటికి వస్తానంటుంది, వెళ్ళి తీసుకొద్దామా అని అడుగుతాడు. ఏంటండి మీరనేది అని అంది వసు. విక్రమ్ కూడా ఏం అర్థం కానట్టుగా చూస్తాడు. వాళ్ళిద్దరిని చూసి కొంతసేపటికి ముందు కాలేజీలో జరిగిన సంభాషణ మొత్తం చెప్తాడు రాజశేఖర్. అది విని వసుంధర నోరు తెరుచుకుని ఉండిపోతే, విక్రమ్ కంగారుగా ఏంటి డాడీ మీరు చెప్పేది, అను సూసైడ్ అటెంప్ట్ చేసిందా, ఇప్పుడు తనకెలా ఉంది, నేను వెంటనే తనని చూడాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ రూమ్లో నుంచి బయటకొస్తాడు. తన వెనకాలే రాజశేఖర్ వచ్చి, ఆగు విక్రమ్, నువ్వేమీ భయపడక్కర్లేదు, ఇప్పుడు అను బాగుంది, అందుకని తన ఫ్యామిలీ వచ్చి మీ ప్రేమ విషయం చెప్పి తమ వైపు నుంచి పూర్తి అంగీకారం తెలిపారు అంటాడు. అది విని డాడీ మీరు చెప్పేది నిజమా అంటాడు. అవును విక్రమ్, మీ ఇద్దరికీ చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఇదే అంటారు రాజశేఖర్. వసు దగ్గరికి వచ్చి, అయితే మనకి కూడా ఇష్టమే అని చెప్పండి అంటుంది. తప్పకుండా వసు, కానీ ఇక్కడ ఇంకో చిక్కుంది అంటాడు. ఏంటండి అని అంది వసు. అను పెళ్ళి 10 రోజుల్లోనే అయిపోవాలి అని కండిషన్ పెట్టిందంట అని చెప్తారు. అది విని వసు ఆశ్చర్యంగా కొడుకు వంక చూస్తుంది. తల్లి చూపులు గమనించి, ఏంటి మమ్మీ నా వంక అలా చూస్తున్నావు అంటాడు విక్రమ్. నిజం చెప్పు విక్రమ్, ఆ అమ్మాయి ఎందుకు పెళ్ళి ఇంత త్వరగా చేయమంటుందో నీకు తెలియదా అని అడుగుతుంది. నిజం మమ్మీ, ప్రామిస్గా చెప్తున్నా, నాకు తెలియదు. అసలు తను ఎంత పని చేసిందని కూడా ఇప్పుడు డాడీ చెప్పే వరకు నాకు తెలియదు. ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను అని జేబులో నుంచి ఫోన్ తీసి చేయబోతాడు. అంతలో రాజశేఖర్ విక్రమ్ చేయి పట్టుకొని, వద్దు విక్రమ్, ఇలాంటి విషయాలు ఫోన్లో కాదు, డైరెక్ట్గా మాట్లాడాలి. అందుకని వాళ్ళకి నేను ముందే చెప్పాను, అనుతో నేను ఒకసారి మాట్లాడిన తర్వాతే నా పూర్తి నిర్ణయాన్ని తెలపగలను అని అంటాడు. అయితే వెళ్ళి మాట్లాడతారా అని అడుగుతుంది వసు. చెప్పానుగా అనుతో మాట్లాడాలి అని. విక్రమ్ నేను వెళ్ళి అనుతో మాట్లాడే వరకు నువ్వు అనుకి ఫోన్ చేయకు, అర్థమైందా అంటాడు. ఓకే డాడీ. ఏవండి, మీరు ఎలానో వెళ్తున్నారు, నాకు కూడా అమ్మాయిని చూడాలనుంది, నేను వస్తానండి అని అడుగుతుంది వసు. వెళ్దాం వసు, వాళ్ళు కూడా తనని సాంప్రదాయబద్ధంగా చూడడానికి రమ్మన్నారు. నేను ఒకసారి అనుని కలిసి రాగానే వెళ్దాం సరేనా అని వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి అక్కడి నుండి అను వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. భర్త వెళ్ళగానే కొడుకు దగ్గరికి వచ్చి, నాన్న విక్రమ్, నిజంగానే అమ్మాయి చాలా బాగుంది. నీ ప్రవర్తన చూసి నిన్ను పెళ్ళికి ఎలా ఒప్పించాలా అని భయపడేదాన్ని, కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఉండు, ఇప్పుడే నీకు ఇష్టమైన పాయసం చేసి తీసుకొస్తాను అని వెళ్తుంది. వెళ్తున్న తల్లిని చూసి తనలో తానే నవ్వుకుంటాడు విక్రమ్. ఆ నవ్వుకి అసలైన అర్థం తనకి మాత్రమే తెలుసు. ఇక ఇక్కడ రామ్ డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే కానీ రామ్కి పదే పదే అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. జరిగిందంతా తలుచుకుంటుంటే కోపం వచ్చేస్తుంది. ఆ కోపం అంతా డ్రైవింగ్ పైన చూపిస్తూ గంటన్నరలో వెళ్ళాల్సిన వాడు కాస్త తొందరగా వెళ్తాడు ఇంటికి. అప్పటికి అంజలి ఫోన్ చేసి చెప్పడంతో కొడుకు కోసం గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉంటుంది అనసూయ. కారు ఆగ్గానే దగ్గరకొచ్చి రామ్ని చూడగానే అర్థమవుతుంది కొంచెం కోపంగా ఉన్నాడని. అందుకని ఏం మాట్లాడకుండా అను ఎలా ఉంది అని మాత్రమే అడిగి లోపలికి తీసుకుని వస్తుంది కొడుకుని. రామ్ ఫ్రెష్ అయ్యి వచ్చి ప్రకాష్తో మాట్లాడతాడు. ఆయన కూడా కొడుకుని కదిలించడం ఇష్టం లేక నార్మల్గానే మాట్లాడి టాబ్లెట్స్ వేసుకుని పడుకుంటాడు. ఆయనకి దుప్పటి కప్పి కిచెన్లో పనిచేసుకుంటున్న తల్లి దగ్గరికి వెళ్తాడు రామ్. వచ్చిన కొడుకుని చూసి ఏమైనా కావాలా అని అడుగుతుంది అనసూయ. అమ్మ బుర్రంతా ఈటెక్కిపోయింది, నీ చేతులతో కొంచెం మసాజ్ చేయవా అని అంటాడు. అయ్యో అవునా, ఉండు నాన్న అని చేసే పనిని పక్కన పెట్టి ఆయిల్ వేడి చేసి తను సోఫాలో కూర్చుంటే రామ్ కింద కూర్చుంటాడు. ఆయిల్ అప్లై చేసి మాట్లాడుతూ మెల్లిగా అను గురించి మాట్లాడడం మొదలు పెడుతుంది. అప్పటి వరకు మామూలుగా ఉన్నవాడల్లా అను పేరు వచ్చేసరికి, అమ్మా ఆ అమ్మాయి సంగతి మనకెందుకు అని మాట దాటిస్తాడు. అది కాదు నాన్న, ఆ అబ్బాయి కోసం చనిపోవాలి అనుకుందంటే అంతగా ఇష్టపడిందా, సరే అది వదిలే, కానీ 10 రోజుల్లోనే పెళ్లి చేయాలంటున్నది అంటే ఏదో కారణం ఉండాలిరా, లేకపోతే తన పైన ఒత్తిడైనా ఉండాలి. పెళ్లి గురించి తనపై ఒత్తిడి తెచ్చేవారు ఎవరై ఉంటారు,
ఇంట్లో వాళ్ళెవరో కాదు. ఒకవేళ తను చేసుకోవాలనుకుంటున్న అబ్బాయి అంటావా? అంటుంది. రామ్ సైలెంట్‌గా వింటూ ఉంటాడే కానీ, సమాధానం కూడా చెప్పడు. "రేయ్ నాన్న వింటున్నావా? ఏం మాట్లాడవేంటి?" అంటుంది. "అమ్మా నీకింతకు ముందే చెప్పాను మనకి అనవసరమని. అయినా నువ్వు మళ్ళీ అదే టాపిక్ తెస్తున్నావు. ఇంకా నేనేం మాట్లాడను. అందుకనే సైలెంట్‌గా ఉన్నా" అని అంటాడు. "అది కాదు నాన్న" అని మాట్లాడేలోపు రామ్ ఫోన్ మోగడంతో వెళ్ళిపోతాడు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి తనేం చేయాలనుకుంటున్నాడో చెప్పి పెట్టేస్తాడు. ఇప్పటివరకు గేమ్ మీరాడారు. ఇక నుంచి నేను మొదలు పెడతాను అని అనుకుని నవ్వుకుంటాడు. ఇక రాజశేఖర్ ముందుగానే చెప్పడంతో ఆయన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రాగానే లోపలికి తీసుకెళ్ళి రఘురామయ్య గారిని పరిచయం చేస్తారు. ఆయన ఆశీర్వాదం తీసుకొని అను కోసం వెతుకుతాడు రాజశేఖర్. ఆయన వస్తున్నట్టు తెలియక అను రూమ్‌లోనే ఉండిపోతుంది. శంకర్ ఆయనను గమనించి అంజలిని, అనుని పిలవమని చెప్తారు. అయ్యో! వద్దండి. తను ఎక్కడుందో చెప్పండి. నేనే వెళ్లి కలుస్తాను అంటారు. అంజలిని దగ్గరుండి ఆయనను అను రూమ్ దగ్గరికి తీసుకెళ్తుంది. రూమ్‌లోకి వెళ్ళేసరికి ఒక మూలన కూర్చొని ఉంటుంది అను. అంజలి వెళ్ళి పిలిచేసరికి అక్కడ తన సార్‌ని చూసి షాక్ అవుతుంది. "సార్ మీరిక్కడ?" అంటూ టెన్షన్ పడుతుంది. "ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? నేను మామూలుగానే మాట్లాడడానికొచ్చాను. టెన్షన్ పడకుండా కూర్చో అమ్మా" అంటారు. "సార్ ముందు మీరు కూర్చోండి" అని అంటుంది. "ఇప్పుడు నీకెలా ఉందమ్మా?" అని అంటారు. "నాకేమైంది సార్ నేను బానే ఉన్నాను. మీ వాళ్ళు నాకంతా చెప్పారమ్మా. నువ్వింకా దాయటానికి ట్రై చేయకు" అంటారు. ఆ మాట విని మౌనంగా ఉండిపోతుంది. "నీకు తెలుసా అను మీ పెళ్లి గురించి వాళ్ళు చెప్పగానే నేను షాక్ అయ్యాను. అసలు నువ్వు విక్రమ్‌ని ఇష్టపడడం ఏమిటో అస్సలు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నాకు విక్రమ్ అంతా చెప్పాడమ్మా. మీ ఇద్దరి పెళ్లి నాకు ఇష్టమే. నాకన్నా ఎక్కువగా నా భార్య ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నిన్ను చూసిన ప్రతిసారి నా కోడల్ని చేసుకోవాలి అనుకునేవాడిని. మళ్ళీ అంతలోనే అది అత్యాశ అనిపించేది. కానీ ఇప్పుడు నా కోరిక తీరుతున్నందుకు సో హ్యాపీ అమ్మా" అంటారు. ఆయన మాటలకు చిన్నగా నవ్వి ఊరుకుంటుంది. "అంతా బానే ఉంది కానీ పెళ్లి మాత్రం 10 రోజుల్లోనే జరగాలి అని ఎందుకంతగా పట్టుబడుతున్నావు? ఆ కారణం ఏంటో తెలుసుకోవాలనుంది. మీ వాళ్ళడిగితే చెప్పను అంటున్నావు అన్నారు. కనీసం నాకైనా చెప్పమ్మా" అని అడుగుతారు. ఆయన అలా అడిగేసరికి ఏడుస్తూ మోకాళ్ళపై కూర్చుని "నన్ను క్షమించండి సార్" అంటూ చెప్తుంది. అను చెప్పింది విని రాజశేఖర్ నోటి మాట రాక అలా ఉండిపోతారు. కొద్దిసేపటికి తేరుకొని "అను నువ్వు చెప్పేది నిజమేనా?" అంటారు. అను అలానే ఉండి సమాధానం చెప్పలేక అవును అన్నట్టుగా తల ఊపుతుంది. రాజశేఖర్ నిలబడలేక కూర్చుండిపోతారు. "ఎంత పని చేశావమ్మా? అయినా నిన్ను అమాయకురాలిని చేసి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడా? మళ్ళీ ఏమీ తెలియనట్టు తీయని కబుర్లు చెప్తున్నాడు వాడిని" అని కోపంగా పైకి లేస్తాడు. "అంకుల్ ప్లీజ్ ఇందులో తన తప్పెంతుందో నాది అంతే ఉంది. 2 చేతులు కలిస్తేనేగా చప్పట్లు. అందుకని మీరు ఇక ఈ విషయం గురించి ఎవ్వరిని ఏమీ అనకండి" అని అంటుంది అను. 2 చేతులు కలిస్తేనేగా చప్పట్లు. అందుకని మీరిక ఈ విషయం గురించి ఎవరిని ఏమీ అనకండి అని అంటుంది అను. "ఈ విషయం వాడికి తెలుసా అమ్మా?" అని అడుగుతారు. "తెలియదు" అని అంది. "మీ ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా మంచి పని చేశావమ్మా. వాళ్ళకు తెలిస్తే తట్టుకోలేరు. నువ్వు కోరుకున్నట్టుగానే మీ పెళ్లి తొందరగా జరిపిస్తాను. నువ్వింక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఆరోగ్యం జాగ్రత్త" అని తన తలపై నిమిరి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళగానే తలుపులు వేసి అప్పటి వరకు పక్కన పెట్టిన ఫోన్ని తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటుంది. "వెరీ గుడ్ బేబీ. నేను ఎలా చెప్పానో అంతకన్నా చాలా బాగా చెప్పావు. అక్కడ ఎదురుగా నీ మాటలు విన్నా ఆయనే కాదు ఫోన్‌లో వింటున్న నాకు కూడా చాలా బాధ కలిగింది. బట్ తప్పదుగా. సరేలే ఏడ్చి ఏడ్చి అలసిపోయుంటావు. ఇవాల్టికి ఇది చాలులే బాయ్" అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కిందికొచ్చిన రాజశేఖర్ గారు అను చెప్పినట్టుగానే "పెళ్లి తొందరగా జరిపిద్దాం. ఇలా చేస్తేనే అందరికీ మంచిది" అని ఇక పెళ్లి చూపులు కాకుండా డైరెక్ట్‌గా నిశ్చితార్థం చేసేద్దాం. మంచి రోజు చూసి మీరే కబురు పెట్టండి. అలానే అనుని జాగ్రత్తగా చూసుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అయినా కొంచెం డిస్టర్బ్‌గా ఉంది కదా! అందుకని ఒంటరిగా కాకుండా ఎవరో ఒకరు తోడుగా ఉండండి అని అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతారు. ఫోన్ పెట్టేసి కన్నీళ్లు తుడుచుకొని కిందికొస్తుంది అను. అందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటారు. దూరం నుంచే వాళ్ళని గమనిస్తూ వెళ్తుంది. ఒక్కరి ముఖంలో కూడా సంతోషం లేదు. ఆ విషయం అనుకి అర్థమవుతున్నా ఏం చేయలేక అలానే దగ్గరికి వెళ్తుంది. రాజేశ్వరి చూసి కూడా మాట్లాడకుండా ఉండడంతో తట్టుకోలేక వెళ్ళి ఆవిడని గట్టిగా పట్టుకొని "అమ్మా నన్ను క్షమించు" అని బాధపడుతుంది. ఎంతైనా తల్లి మనసు కదా! ఎంత కోపంగా ఉండాలనుకున్నా ఆగదు. ఆవిడ కూడా అనుని పట్టుకొని "అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది కదా! ఇంకా ఎందుకు ఈ బాధ" అని అడుగుతుంది.
అను ఏం మాట్లాడకుండా అలా ఆవిడని పట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది. అందరూ తమ బంగారు తల్లి బాధను చూడలేక దగ్గరకొచ్చి, "అమ్మా అను ఏంటిది చిన్నపిల్లలా? ఇంక చాలు ఆడపిల్ల ఇలా ఏడవటం ఇంటికి మంచిది కాదు. ఊరుకో" అంటూ హైమ కళ్ళు తుడుస్తుంది. "పెద్దమ్మ నీకు నా మీద కోపం లేదుగా? నేను చాలా మాటలన్నాను కదా! ఐయామ్ సారీ పెద్దమ్మ. నేను కావాలని అనలేదు. ఆ టైంలో అలా మాట్లాడేశాను" అని అంటుంది అను. "ఛ! ఊరుకో తల్లి. నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా నా బంగారు తల్లి. అయినా పిల్లల్ని ప్రేమించే తల్లి ఉంటుంది కానీ క్షమించే వాళ్ళు కాదు. ఇంకెప్పుడూ అలా మాట్లాడకూడదు సరేనా?" అంటూ దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది. అనుని ఇంతకుముందు చూసి బెదిరిపోయిన చింటూ మాత్రం నిలబడి చూస్తూ ఉండిపోయాడు. "చింటూ కన్నా అత్తమ్మ దగ్గరికి రావా" అని పిలుస్తుంది అను. అలా అనడమే ఆలస్యం. వాడు వెంటనే వెళ్ళి, "అత్తమ్మ నీకిప్పుడు బానే ఉందిగా" అని అడుగుతాడు. వాడిని ఒడిలో కూర్చోబెట్టుకొని, "హా! కన్నా ఇప్పుడు బానే ఉన్నాను" అని అంది అను. "నాకు తెలుసు మా అత్తమ్మ సూపర్ ఉమెన్ కదా" అంటాడు నవ్వుతూ. "లేదు నాన్న మీ అత్తమ్మ సూపర్ ఉమెన్ కాదు. ఎవరిని ఎదిరించలేని పిరికిది" అని అనుకుంటుంది మనసులో. "కరెక్ట్ నాన్న నువ్వు చెప్పింది నిజం. చూడమ్మా ఈ కుటుంబానికి బలం, బలహీనత రెండూ నువ్వే తల్లి. నీకేదైనా చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేం. అలాంటిది నేను హాస్పిటల్ బెడ్ చూసి మేమంతా పిచ్చివాళ్ళం అయిపోయాం. నీకు ఏది ఇష్టమో అలానే చేస్తాం. నీకు నచ్చనిది ఏది ఈ ఇంట్లో జరగదు. నిన్ను కష్టపెట్టుకొని మమ్మల్ని ఏడ్పించకు" అని అంటారు రఘురామయ్య. ఆయన ఎంతగా బాధపడుతున్నారో మాటల్లోనే తెలుస్తుంది అనుకి. "సారీ తాతయ్య ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను" అంటుంది. "ఇది నీ కుటుంబం తల్లి. నీ సంతోషాలనే కాదు నీ బాధల్ని కూడా పంచుకోగలదు. నువ్విప్పుడు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో చాలు" అంటూ తన తల నిమురుతారు. ఇక సాయంత్రం ప్రకాష్‌కి చెకప్ చేసి కట్టు మార్చడానికి డాక్టర్ ఇంటికే వస్తారు. వచ్చిన డాక్టర్‌ని చూసి, "థాంక్ యూ సార్. నేనే మీకు కాల్ చేద్దామనుకున్నా. ఇంతలో మీరే వచ్చేశారు. నేనే రాకపోతే ఆ అమ్మాయి లాక్కొచ్చేస్తుంది. అంత రిస్క్ ఎందుకని నేనే వచ్చేశాను" అని నవ్వుతారు డాక్టర్. "ఎవరు సార్?" "అదే మీ నాన్నగారిని కాపాడి తీసుకొచ్చిందిగా ఆ అమ్మాయి" అని చెప్తారు. "ఏది సార్? ఎక్కడుంది మరి" అని అడుగుతాడు రామ్. "ఎంత రమ్మని చెప్పినా రాకుండా బయటే ఉంది" అని అంటాడు డాక్టర్. వీళ్ళ మాటలు విన్న అనసూయ, "అయ్యో! అలా బయట ఉండటం ఎందుకు? డాక్టర్ గారు ఉండండి నేను వెళ్ళి పిలుచుకొస్తాను" అని వెళ్తుంటే, "అమ్మ ఆగు" అని, "నువ్వు ఇక్కడే ఉండమ్మా నేను వెళ్ళి తీసుకొస్తాను" అని వెళ్తాడు రామ్. రామ్ వెళ్ళేసరికి కారుకి ఆనుకొని నించొని నేల చూపులు చూస్తూ ఉంటుంది తనూజ. హాయ్ అన్న రామ్ పిలుపుకు ఒక్కసారిగా షాక్ అయి తలెత్తి చూస్తుంది. "ఏంటి అలా షాక్‌గా చూస్తున్నావు" అంటాడు రామ్. "ఏం లేదు ఎప్పుడు తిట్టే నువ్వు ఈరోజు హాయ్ అనేసరికి షాక్ కాకపోతే ఏంటి రామ్" అంటుంది ఇంకా అలానే ఉండి. దానికి రామ్ నవ్వుతూ, "ఓహ్! అదేం లేదు. ఇన్ని రోజులు నువ్వు ఎలాంటి అమ్మాయివో తెలియక దూరం పెట్టాను. కానీ ఇప్పుడు నువ్వేంటో పూర్తిగా తెలిసింది. అందుకనే ఇక నుంచి మనిద్దరం ఫ్రెండ్స్" అంటూ చెయ్యి చాపుతాడు. "రామ్ నువ్వేనా ఇదసలు? నమ్మలేకపోతున్నాను. నాకిదంతా కలలా ఉంది తెలుసా" అంటుంది అదే షాక్ మూడ్‌తో. తనుజ అలా అన్న మరుక్షణమే రామ్ చెయ్యి తన చెంపపై పడుతుంది. అదేనండి గట్టిగా ఒక్కటి పీకుతాడు. రామ్ ఏమైందని చెంపపై రుద్దుకుంటూ అడుగుతుంది తనుజ. "నువ్వే కదా ఇదంతా కలలా ఉంది అన్నావు. కాదని చెప్పడానికే కొట్టాను. నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా" అని అంటాడు. "ఓహో! అందుకనా? మామూలుగానే చెప్పొచ్చుగా. మరీ ఇంత గట్టిగా గుర్తుండిపోయేలా చెప్పాలా" అని అంటుంది. ఇంకా అలాగే రుద్దుకుంటూ. "హేయ్! నేను మామూలుగానే కొట్టాను. గట్టిగా తగిలిందా? ఐయామ్ సారీ" అంటాడు సాడ్‌గా ఫేస్ పెట్టుకొని. "అయ్యో రామ్! నువ్వు సారీ చెప్పడం ఏంటి? ఏం నొప్పి లేదు. అయినా కొట్టింది నువ్వేగా" అంటుంది. "థాంక్ యూ తను. అయినా నువ్వేంటి లోపలికి రాకుండా ఇక్కడే ఉండిపోయావు పద" అంటాడు. "వద్దులే రామ్ నేనిక్కడే ఉంటాను. మళ్ళీ వస్తే మీ అక్కకి కోపం వస్తుంది. ఆంటీ ఏమో తనని ఏదో ఒకటి అంటారు. ఎందుకు చెప్పిదంతా? అందుకనే ఇక్కడే ఉంటాను" అంటుంది. "నువ్వెంత మంచిదానివి తను. నీ కారణంగా మా ఇంట్లో గొడవ వస్తుందేమోనని ఆలోచిస్తున్నావు. ఇన్ని రోజులు నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను" అంటాడు. ఆ మాటలకి పొంగిపోతూ, "పర్వాలేదులే రామ్ ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు చాలు" అంటుంది. ఆ మాటలకి చిన్నగా నవ్వుతూ, "అయినా నువ్వేమీ భయపడక్కర్లేదు. మా అక్క ఇంట్లో లేదు రా" అంటాడు. "అవునా?" అంది. "ఆ! వాళ్ళ అత్తారింటికి వెళ్ళింది. నాకు తెలిసి ఇప్పుడప్పుడే రాదు. వచ్చినా ఏం పర్వాలేదు. ఈసారి ఏమైనా అంటే నేనే గట్టిగా చెప్తాను మా అక్కకి. నువ్వేమీ పరాయి దానివి కాదని" అంటాడు. "రామ్ నువ్విలా మాట్లాడుతుంటే నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? నువ్వొక్కసారి నన్ను చూసి నవ్వితే చాలనుకున్నాను. కానీ నువ్వు నాతో ఇలా మాట్లాడుతూ ఉంటే నా గాల్లో తేలుతున్నట్టుంది" అంటుంది. "అవునా? అయితే ఉండు కిందికి దించుతా" అంటాడు నవ్వుతూ. "అమ్మో! వద్దులే" అంటుంది మళ్ళీ కొడతాడేమోనని. "సరేలే పద" అంటూ ఇద్దరూ నవ్వుకుంటూ లోపలికొస్తారు. వాళ్ళనలా చూసి అనసూయ మనసు గందరగోళంగా మారుతుంది. తనుజ ఆ సంతోషంతోనే ప్రకాష్ దగ్గరకొచ్చి, "ఇప్పుడెలా ఉంది డాక్టర్ గారు మా అంకుల్‌కి" అని అడిగింది.
చాలా వరకు బెటర్ అయిందమ్మా. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అయినా నువ్వింత శ్రద్ధ తీసుకుంటే మీ అంకుల్‌కి తగ్గకుండా ఉంటుందా? ఏమీ కాని వాళ్ళ కోసమే ఇంత ఆలోచిస్తున్నావంటే, ఇంక నీ సొంత వాళ్ళ కోసం ఇంకెంత బాధ్యతగా ఉంటావో అని అన్నాడు డాక్టర్. అయ్యో! ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు సార్. మనం మనుషులం. ఒకరికొకరం హెల్ప్ చేసుకోకపోతే ఎలా? మనందరి మొదటి బాధ్యత అదే కదా! అని అంది. నిజమే తను. కానీ అలా ఆలోచించే వాళ్ళు ఉండాలిగా అందరూ నీలానే. ఉంటారా ఏంటి? డాక్టర్ గారు కరెక్ట్‌గానే చెప్పారు కదా అమ్మా! అని అన్నాడు. అవును నాన్న. నువ్వన్నది అక్షరాల నిజం అన్నది అనసూయ. మీరు కూడా ఏంటాంటీ? సరే ఇప్పటికే లేట్ అయింది. నేను వెళ్తాను అన్నది. ఎక్కడికి వెళ్ళేది? ఇంకో అరగంట ఆగి భోజనం చేసి వెళ్దువు గాని అని అన్నాడు రామ్. నో రామ్ వెళ్ళాలి. డాక్టర్ గారిని డ్రాప్ చేయాలిగా. ఇంకోసారి వచ్చినప్పుడు తింటాలే. అదేం కుదరదు. ఆయనను వెళ్ళని. కావాలంటే నిన్ను నేను డ్రాప్ చేస్తాను. అమ్మా చూస్తూ ఉంటావేంటి? అడుగు అన్నాడు. అవునమ్మా. పోయినసారి కూడా నువ్వేమీ తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం నువ్వు భోంచేసే వెళ్ళాలి అని అంది. వాళ్ళంతగా అడుగుతుంటే వద్దంటావేంటమ్మా? నువ్వు ఉండు నేను వెళ్తాను అని అందరికీ బాయ్ చెప్పి తను కార్ తీసుకుని వెళ్తాడు డాక్టర్. సరే మీరు మాట్లాడుతూ ఉండండి. నేను వెళ్ళి వంట చేసిస్తాను అని అంది అనసూయ. ఆంటీ నేను వస్తాను పదండి ఇద్దరం కలిసి చేద్దాం అని తన వెనకాలే వస్తున్న తనుజను ఆపి అయ్యో నువ్వెందుకమ్మా నేను చేసేస్తానుగా అని అంది అనసూయ. పర్వాలేదమ్మా తనని కూడా రానివ్వు అలవాటవ్వాలిగా అని అన్నాడు రామ్. ఆ మాటకి తన వంక చూస్తారు. అదేనమ్మా వంట చేయడం అలవాటవ్వాలిగా అందుకని అన్నాను. ఓ సరే అని ఇద్దరూ కలిసి వంట చేయడంలో బిజీ అయిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత తండ్రి దగ్గర కూర్చొని కొంచెం సేపు మాట్లాడతాడు రామ్. మాటల మధ్యలో కావాలని అను టాపిక్ తీసుకొచ్చి అడుగుతారు ప్రకాష్. నాన్న అమ్మకి చెప్పాను. మీకు చెప్తున్నా ఆ అమ్మాయిని నేను ఇష్టపడ్డాను. కానీ తను వేరే వాళ్ళని ఇష్టపడుతుందని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు తన ప్రేమ తనకి దొరుకుతుంటే మధ్యలో నేనెలా వెళ్తాను చెప్పండి? అయినా అంటుంటారుగా మనం కోరుకునే ప్రేమ కన్నా మనల్ని కోరి వచ్చే ప్రేమ రెట్టింపు సంతోషాన్ని ఇస్తుందని. అందుకనే ఇంకా మన మధ్య ఈ డిస్కషన్ వద్దు. ఇక మీదట నా దృష్టిలో తను కేవలం అక్కకి మరదలు మాత్రమే. ఇది నేను తెలుసుకున్నాను. మీరు కూడా అర్థం చేసుకోండి అని అన్నాడు. భోజనానికి పిలవడానికి వచ్చిన తనుకి బయట నుంచే వాళ్ళ మాటలో పట్టలేని సంతోషంగా ఉంది. ఆ సంతోషంలోనే లోపలికి వచ్చి ఇద్దరిని భోజనానికి రమ్మంటుంది. నాకు మీ ఆంటీ ఇక్కడికే తెస్తుందమ్మా. మీరిద్దరూ వెళ్ళి భోంచేయండి అని అంటారు ప్రకాష్. రామ్ పైకి లేచి సరే నాన్న మేము వెళ్ళి తినేస్తాం. మళ్ళీ తనకి లేట్ అవుతుందిగా అని తను వెళ్ళి మనిద్దరికీ వడ్డించు నేను హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి తనుని పంపించి తను కూడా వెనక్కి వెళ్తాడు. రామ్ వచ్చేలోగా వండినవన్నీ తెగ హైరాణ పడిపోతూ సర్దేస్తుంది. అనసూయ ప్రకాష్ గారికి భోజనం తీసుకుని వెళ్తుంది. ఆయన తింటూనే రామ్ మాట్లాడిన మాటలు చెప్తారు. ఆయన చెప్పిన మాటలు విన్న ఆవిడకి కొడుకు ప్రవర్తన వింతగానే తోస్తుంది. కానీ అంతలోనే జరిగింది తలుచుకుని బాధపడకుండా ఉన్నందుకు సంతోషంగానే ఉంది. తను అందరిలాంటి తల్లే కదా! ఏదేమైనా బిడ్డల సంతోషమే ముఖ్యం అనుకుని తన భర్తతో అదే విషయాన్ని చెప్పింది. ఆయనకి కూడా అనసూయ చెప్పింది కరెక్ట్ అనిపించి ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు. ఆవిడ వచ్చేలోగా వీళ్ళిద్దరూ కూడా తినడం పూర్తి చేశారు. ఏదో తింటున్నాడన్న మాటే గాని తనుతో కలిసి తింటుంటే అనుతో కలిసి తినడం గుర్తొచ్చి ఏమీ తినబుద్ధి కాక చెయ్యి కడిగేశాడు. రామ్ తినకపోవడంతో తను కూడా సరిగ్గా తినకుండానే చెయ్యి కడిగేసింది. అనసూయను చూసి అమ్మా నేను తనని డ్రాప్ చేసి అలా మా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను లేట్ అవ్వచ్చు. నువ్వు తినేసి లాక్ చేసుకో నా దగ్గర ఇంకో కీ ఉంది అని చెప్పి తనుజను తీసుకుని వెళ్తాడు. రామ్ చెప్పిన వాటికి సమాధానంగా తలూపి జాగ్రత్తగా వెళ్ళి తొందరగా రమ్మని చెప్తుంది అనసూయ. ఇక తనుజకైతే కాళ్ళు నేల మీద నిలవడం లేదు. రామ్ మాట్లాడితే చాలా అనుకునేది అలాంటిది తనతో కలిసి తినడం ఇప్పుడు ఇలా రామ్‌ని స్వయంగా తనని తీసుకెళ్లడం ఇప్పటికీ కలలానే ఉంది. కానీ మళ్ళీ బయటికి చెప్తే ఈసారి ఇంకో చెంప వాయిస్తాడని సైలెంట్‌గా వెళ్ళి కార్‌లో కూర్చుంది. అలా రామ్‌తో వెళ్తూనే దారిలో ఒక డ్యూయెట్ వేసుకుంది. అక్కడ అను పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పైకి నవ్వుతూనే ఉన్నా తన మనసులోని బాధ మాత్రం తనని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇంతలో తన ఫోన్‌కి వాట్సాప్‌లో ఒక వీడియో వచ్చింది. అది చూసి తన బాధ అంతకు రెండింతలు పెరిగింది. తను కోరుకున్న ప్రేమ వేరే వాళ్ళ సొంతం అవుతుంటే ఎవరు మాత్రం తట్టుకోగలరు? అను కూడా తనకి మినహాయింపు ఏమీ కాదుగా. అదే నెంబర్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటుంది. అవతల నుంచి హలో! మా అక్క మరదలు గారు. వీడియో చూసారా? చూసే ఉంటారులే. ఎలా ఉన్నాం ఇద్దరం? చాలా ముచ్చటైన జంట కదా! ఇక్కడైతే అందరూ అదే అంటున్నారు. ఇంతకీ మీ కాబోయేవారు ఎలా ఉంటారేంటి? హా! అయినా మాకెందుకులెండి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పంపించానంటే తమరు కాదన్నారని నేనేమీ బాధపడుతూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటానేమోనని మీరనుకుంటారుగా. అందుకని మీరు కాదన్నా సరే
నా సంతోషానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ విషయాన్ని చెప్పడం కన్నా డైరెక్ట్‌గా మీకు చూపిద్దామని పంపించాను. చూసారుగా నన్ను. కనీసం నా కళ్ళల్లో ఎలాంటి బాధ లేదు అని అన్నాడు రామ్. అను ఏం మాట్లాడకపోవడంతో లైన్‌లో ఉందో లేదో అని చెక్ చేసుకున్నాడు. కాల్ కట్ అవ్వకపోవడంతో ఏంటి మిమ్మల్ని చూసి మాట పడిపోయిందా అని అడిగాడు. ఎందుకండి ఇలా మాటలతో చంపేస్తున్నారు అని అంది. అయ్యయ్యో! మిమ్మల్ని చంపే అవకాశం మీరు ఇంకొకరికి ఇవ్వరు కదా! మీకు మీరే అయినా అదంతా నాకనవసరం. ఇప్పుడు కేవలం నీ మాటలకు సమాధానం చెప్పడానికే నేను ఫోన్ చేశాను. అన్నావుగా వద్దంటున్నా మగబుద్ధి చూపిస్తున్నాను అని. చూసావుగా వీడియోలో నన్ను ప్రేమించే అమ్మాయి నాకు అంత దగ్గరగా ఉన్నా కనీసం తన నీడను కూడా తాకలేదు. అదే నా క్యారెక్టర్. నిన్ను దగ్గరికి తీసుకున్నానంటే అది నీ పైన ప్రేమతోనే కానీ నువ్వు అనుకునేలాంటిది కాదు. ఇప్పటికైనా ఈ విషయం అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను అని వెంటనే ఫోన్ కట్ చేసేశాడు. ఫోన్ పెట్టేసి వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తుంది. నిజంగానే తనూజ ఎంత దగ్గరకొచ్చినా రామ్ తనకి దూరంగా జరుగుతూ ఉంటాడు. ఆ వీడియోలో రామ్‌ని తనివి తీరా చూసుకుంటూ ఉంది. ఇంతలో తలుపు చప్పుడవ్వడంతో ఫోన్ పక్కన పెట్టేసి చూసేసరికి అంజలి వచ్చి "అను మామయ్య గారు నిన్ను కిందికి రమ్మంటున్నారు" అని చెప్పి వెళ్తుంది. వెళ్ళే అంజలిని వెనక నుంచి పిలిచి దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకొని "ఐయామ్ సారీ వదిన. సో సారీ" అని చెప్పి ఫాస్ట్‌గా కిందికి వెళ్ళిపోతుంది. అను ఎందుకలా సారీ చెప్పిందో అర్థం అవ్వక అంజలి అలా కన్‌ఫ్యూజన్‌తోనే కిందికొస్తుంది. తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్‌పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.